హలో అండి అందరికీ. మేడారం జాతర స్టార్ట్ అవుతుంది కదా, అందుకే అమ్మవార్లను దర్శించుకుందామని మేడారం రావడం జరిగింది. ముందుగా ఇక్కడ జంపన్న వాగుకొచ్చి ఇక్కడ స్నానం చేసిన తర్వాత అమ్మవార్లను దర్శించుకుంటారు భక్తులందరూ. నేను వెళ్ళినప్పుడు మాత్రం ఇంకా జంపన్న వాగులోకి పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయలేదు. జంపన్న వాగుకి లక్నవరం చెరువు ద్వారా నీటిని విడుదల చేస్తారు. అమ్మవార్లకు బెల్లాన్ని బంగారం అని కూడా అంటారు. బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. కొంతమంది తమ బరువుతో సమానంగా బంగారాన్ని సమర్పిస్తారు. దాన్ని ఎత్తు బంగారం అని కూడా అంటారు. జాతర కాబట్టి మేడారంలో చాలా షాప్స్ ప్రారంభమయ్యాయి. బెల్లం షాప్స్ కానీ, టిఫిన్ సెంటర్లు కానీ, బ్యాంగిల్ షాప్స్ కానీ, పూజా సామానికి సంబంధించిన షాప్స్ కానీ చాలా ప్రారంభమయ్యాయి. నేను ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నాను. ఇదే లోపల ఉన్న లైను మార్గము. ఈ లైన్ ద్వారానే మనం లోపలికి వెళ్ళాలి. భక్తులు అధిక సంఖ్యలో వచ్చినప్పుడు క్యూ పద్ధతి పాటించడానికి పక్కన ఇనుప కంచెలు వేశారు. సమ్మక్క సారలమ్మ జాతర అనేది ఆదివాసీ పండుగ. దీనిని 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. సుమారు ఈ జాతరకి 1 కోటి మందికి పైగానే హాజరవుతారు. ఈ మేడారం జాతరకు తెలంగాణ వారే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు విచ్చేసి అమ్మవార్లను దర్శించుకుంటారు. సమ్మక్క గారికి పడిగిద్దరాజు అనే వ్యక్తితో వివాహం అవుతుంది. వారికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 సంతానం జన్మిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈవిడే సమ్మక్క గారు. సమ్మక్క సారక్క జాతర అనేది ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది. ఆదివాసీ సాంప్రదాయం అంటే చెట్టును, పుట్టను, కొండను పూజించడము. ఈ మేడారం జాతర అనేది ప్రపంచంలోనే జరిగే ఆదివాసీ జాతరల్లో అతిపెద్ద జాతర. మన భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికంగా భక్తులు హాజరయ్యే జాతరల ఈ మేడారం సమ్మక్క సారక్క జాతర. ఇప్పుడు మీరు చూస్తున్న ఈవిడే సారలమ్మ గారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పడిగిద్దరాజు, సమ్మక్క గారులకు జన్మించిన సంతానము సారలమ్మ గారు. మీరు కూడా వీలైతే మేడారం వచ్చి అమ్మవార్లను దర్శించుకోండి. సమ్మక్క సారలమ్మలు కోరిన కోరికలు తీరుస్తారని భక్తుల నమ్మకము. ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. ఈ మేడారం అనే ప్రాంతము ములుగు జిల్లా నుంచి 44 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేడారం చేరుకోవడానికి హైదరాబాద్ నుంచి కానీ, వరంగల్ నుంచి కానీ, హన్మకొండ నుంచి కానీ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఒకప్పుడు గిరిజనులు మాత్రమే ఈ పండుగను జరుపుకునేవారట. ఇప్పుడు మిగిలిన ప్రజలు కూడా ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఇక్కడ ఒకరోజు ఉండాలనుకునే వారికి హాల్స్ కానీ, రూమ్స్ కానీ అందుబాటులో ఉంటాయి. కాకపోతే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల అవి ఎవరికీ సరిపోవు. ఆ సమ్మక్క సారలమ్మ గారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి.